సో న్యూట్రిషన్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఒకసారి చూస్తే సో గ్రేప్ షుగర్ బ్లడ్ షుగర్ అని క్రింది వానిలో దీనికి పేరు అని అన్నాడండి. సో ఆప్షన్ ఏ రైబోస్, ఆప్షన్ బి ఫ్రక్టోజ్, సి గ్లూకోజ్, డి అన్ని అని అన్నాడు. రైబోస్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అన్ని అన్నాడు. సో ఏమవుతుంది మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రేప్ షుగర్ బ్లడ్ షుగర్ అని దేనిని అంటామంటే సో గ్లూకోజును గ్రేప్ షుగర్ బ్లడ్ షుగర్ అనే పేరుతో పిలుస్తారండి. సో గ్లూకోజు క్రీడాకారులకు తక్షణ అవసరం, క్రీడాకారులకు తక్షణ అవసరం. ఓకేనా? సో ఏంటిది క్రీడాకారులకు తక్షణ అవసరం అంటే గ్లూకోజ్. గ్లూకోజును కొలిచే పరికరాన్ని ఏమంటామంటే గ్లూకోమీటర్ అనే పేరుతో పిలుస్తారు. గ్లూకోజును కొలిచే పరికరాన్ని గ్లూకోమీటర్ అంటారు. క్లియర్? దెన్ అంతేకాకుండా ఈ గ్లూకోజ్ ఎంత ఉంటుందంటే 100 ml రక్తం లోపల గ్లూకోజు సో 80 నుంచి 120 mg ఉంటుంది. క్లియర్ అండి? సో గ్లూకోజు గ్రేప్ షుగర్ బ్లడ్ షుగర్ అంటారు. క్రీడాకారులకు ఇది తక్షణ అవసరము. గ్లూకోమీటర్ సహాయంతో దీన్ని కొలుస్తారు. 100 ml రక్తంలో 80 నుంచి 120 mg గ్లూకోజ్ ఉంటుంది. దెన్ ఒకసారి రైబోజును చూస్తే ఇది RNA లోపల ఉంటుందండి. సో RNA ఏంటిది అంటే జన్యు పదార్థము రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాము. ఈ రైబో న్యూక్లిక్ యాసిడ్ లో ఉన్నటువంటి చక్కెర ఏంటిది అంటే RNA. దెన్ ఫ్రక్టోజ్ చూసినట్లయితే సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఫ్రూట్స్ లోపల ఉంటుంది. సో ఫ్రూట్స్ లోపల ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్రూట్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు. అదే విధంగా ఇది అత్యంత తీయనైనటువంటి చక్కెర. సో అత్యంత తీయనైనటువంటి చక్కెర ఫ్రక్టోజ్ ఫ్రూట్స్ లో ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ షుగర్ అంటారు. తేనెలో ఉండడం వల్ల దీన్ని హానీ షుగర్ అనే పేరుతో పిలుస్తారు. సో తేనెలో ఉంటుంది కాబట్టి హానీ షుగర్, ఫ్రూట్స్ లో ఉండడం వల్ల ఫ్రూట్ షుగర్ అంటారు. సో ఫ్రక్టోజ్ అనేది అత్యంత తీయనైనటువంటి చక్కెర. సో కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది అంటే గ్లూకోజ్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, పాలు తెల్లగా ఉండడానికి కారణమైన చక్కెర ఏది అని అన్నాడు. సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్, గెలక్టోజ్ అని అన్నాడు. సో పాలు తెల్లగా ఉండడానికి కారణమైనటువంటి చక్కెర ఏంటిది అంటే లాక్టోజ్ అండి. సో లాక్టోజు పాల లోపల 7 నుంచి 8% ఉంటుంది. పాలలోని చక్కెర 7 నుంచి 8% చక్కెర ఉంటుంది కాబట్టి సో పాలు తెల్లగా ఉంటాయి. ఇక మనకు తెలుసు పాలలో ఉన్న ప్రోటీన్ ఏంటిది అంటే కేసిన్. పాలలో ఉన్నటువంటి సో మూలకం ఏంటిది అంటే కాల్షియం. పాలలోని మూలకం ఏంటిదంటే కాల్షియం. పాలలో ఉన్న ప్రోటీన్ ఏంటిది అంటే కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. సో పాలలోని చక్కెర ఏంటిది అంటే లాక్టోజ్. సో దెన్ పాలలో లేనటువంటి విటామిన్ ఏంటిది అంటే సి విటామిన్. సో అన్ని విటామిన్లు పాలలో ఉన్నప్పటికీ సి విటామిన్ పాల లోపల ఉండదు. ఇక మనకు తెలుసు సో పాల యొక్క ఉత్పత్తిని వైట్ రివాల్యూషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ వైట్ రివాల్యూషన్ ఎవరు అంటే వర్గీస్ కురియన్. సో వర్గీస్ కురియన్ పాల విప్లవ పితామహునిగా పేర్కొంటారు. దెన్ అదే విధంగా సో సుక్రోజ్ చూసినట్లయితే ఇక ఆన్సర్ ఏమో లాక్టోజ్ అవుతుందండి. ఒకసారి సుక్రోజును చూసినట్లయితే సో ఇది చెరుకు నుంచి మనకు లభిస్తుంది కాబట్టి దీన్నే కేన్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు. సో సుక్రోజునే కేన్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు. దెన్ సో ధ్రువ ప్రాంతంలో ఉన్నటువంటి వారు పోలార్ రీజియన్స్ దీన్ని ఎక్కడి నుంచి తీస్తారు అంటే బీట్రూట్ నుంచి తీస్తారు. అదే విధంగా సో బంగాళదుంప నుంచి, పొటాటో నుంచి. సో బంగాళదుంప బీట్రూట్ నుంచి సో దేన్ని తీస్తారు అంటే సుక్రోజును తీస్తారు కాబట్టి దీన్ని కేన్ షుగర్ అనే పేరుతో పిలుస్తారు. దెన్ ఇక లాక్టోజ్ మాల్టోజ్కి వచ్చేసరికి ఇది బార్లీ గింజల నుంచి తీస్తారు కాబట్టి సో దీన్ని దేనికోసం ఉపయోగిస్తామంటే ఆల్కహాల్ ప్రిపరేషన్ లోపల ఉపయోగించే చక్కెర ఏంటిది అంటే మాల్టోజ్ ను సో ఆల్కహాల్ ప్రిపరేషన్ లోపల ఉపయోగిస్తూ ఉంటారు. దెన్ సో గెలక్టోజ్ చూసినట్లయితే పాల లోపల కరిగినటువంటి స్థితిలో ఉంటుంది. కరిగిన స్థితిలో ఉన్నటువంటి చక్కెర ఏంటిది అంటే
గెలక్టోజ్. కాబట్టి సో ఇక్కడ పాలు తెల్లగా అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే లాక్టోజ్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము అని అన్నాడు. దెన్ ఈజీ క్వశ్చన్ చూడండి. సో క్రింది వాటిని జతపరచడము అంటే థయామిన్, B1 విటామిన్ నే థయామిన్ అంటారు. సో థయామిన్ యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటిది అంటే బెరీ వ్యాధి. సో బెరీ వ్యాధి ఏం జరుగుతుంది, నాడీ క్షీణత జరుగుతుంది. సో హృదయ స్పందన సరిగ్గా జరగకపోవడము, పక్షపాతము రావడం వంటి సిమ్టమ్స్ ఏర్పడతాయి. సో ఇది B1 విటామిన్ లోపం వల్ల జరుగుతుంది. B1 విటామిన్ నే థయామిన్ అంటాం. దెన్ రైబోఫ్లేవిన్ చూసినట్లయితే ఏమన్నాడు, సో రైబోఫ్లేవిన్ యొక్క లోపం వల్ల ఏమొస్తుంది అంటే కీలోసిస్ వస్తుందండి. సో రైబోఫ్లేవిన్ ఏంటిది అంటే B2 విటామిన్ నే రైబోఫ్లేవిన్ అనే పేరుతో పిలుస్తారు. దెన్ అదే విధంగా సో గ్లాసైటిస్, కీలోసిస్, అరిగోఫ్లావినోసిస్, కైరటైటిస్. సో ఈ 4 దేని వల్ల వస్తున్నాయి అంటే రైబోఫ్లేవిన్ యొక్క లోపం వల్ల వస్తూ ఉంటాయి. ఓకేనా. సో అంటే సో గ్లాసైటిస్ అంటే నాలుక పగలడం, ఎర్రగా పగలడం. కీలోసిస్ అంటే నాలుక నోరు యొక్క మూలల లోపల పగలడం. అరిగోఫ్లావినోసిస్ అనంటే సో ఏం జరుగుతుంది అనంటే కంటి నుంచి నీరు గారుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ కీలోసిస్ కానీ, గ్లాసైటిస్ కానీ, అరిగోఫ్లావినోసిస్ కానీ, కైరటైటిస్ అంటే చర్మం అంతా మంట ఏర్పడము. కాబట్టి సో రైబోఫ్లేవిన్ కి ఏమవుతుందంటే 3 అవుతుంది. దెన్ ఫ్యాంటోథినిక్ ఆమ్లం. సో ఫ్యాంటోథినిక్ ఆమ్లంని ఏమంటామంటే సో దీన్ని విస్తృత విటామిన్ అనే పేరుతో పిలుస్తారు. ఎవరినండి, సో ఫ్యాంటోథినిక్ ఆమ్లాన్ని విస్తృత విటామిన్ అనే పేరుతో పిలుస్తారు. దెన్ సో పోలిక్ యాసిడ్ చూసినట్లయితే ఎనీమియా, సో రక్తహీనత నుంచి రక్షిస్తూ ఉంటుంది పోలిక్ యాసిడ్. సో కాబట్టి సో ఏమన్నాము, ఏనేమో 4 అవుతుంది, A4 అవుతుంది, తర్వాత B3 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, థైరాయిడ్ గ్రంథి పనిచేయడం. థైరాయిడ్ గ్రంథి పనిచేయాలి అంటే ఏం కావాలంటే అయోడిన్ అవసరం. అయోడిన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం సార్ అంటే ఉప్పు నుంచి తీసుకుంటాం. సో ఉప్పు మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే సో సీ ఫుడ్ నుంచి లభిస్తుంది. దెన్ అదేవిధంగా ఉప్పు నుంచి అంటే సముద్రపు నీరు నుంచి ఉప్పు లభిస్తుంది. తర్వాత సీ ఫుడ్ నుంచి కూడా మనకు ఉప్పు లభిస్తుంది. కాబట్టి ఆ ఉప్పులో ఉన్నటువంటి అయోడిన్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ గ్రంథి పనిచేసేటట్టు చేస్తుంది. ఎక్కడ ఉంటుంది థైరాయిడ్ గ్రంథి అంటే వాయునాళానికి అంటిపెట్టుకొని ఉంటుంది, అటాచ్డ్ ద ట్రాకియా. సో ట్రాకియాకు అంటిపెట్టుకొని థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్రంథి నుంచి ఎవరు వస్తారు సార్ అంటే థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. సో థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరము. అయోడిన్ మనకు ఉప్పు నుంచి లభిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఇక ఫెర్రన్ చూసినట్లయితే ఐరన్ మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది ఐరన్ అని అంటే సో ప్రధానంగా ఇది హిమోగ్లోబిన్ లోపల ఉంటుంది. అంటే రక్తంలోని హిమోగ్లోబిన్ లోపల ఉంటుంది. ఇది అనేక రకాల డ్రై ఫ్రూట్స్ నుంచి మనకి ఇది లభిస్తుంది. దెన్ ఫ్లోరిన్ చూస్తే సో నీటి ద్వారా, సో ఫ్లోరిన్ ప్రధానంగా నీటి ద్వారా మనకు ఫ్లోరిన్ లభిస్తుంది. ఫ్లోరిన్ ఎక్కువ మొత్తంలో కనుక తీసుకున్నట్లయితే అంటే సుమారుగా సో ఎంత ఉండాలి అంటే 1 లీటర్ నీటి లోపల సుమారుగా 0.7 నుంచి 1.5 mgల ఫ్లోరిన్ ఉండాలి. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఫ్లోరిన్ కనుక మనం తీసుకున్నట్లయితే సో దంతాలు ఏది పసుపు రంగులోకి మారతాయి, ఎముకలు వికృత రూపంలోకి మారతాయి. కాబట్టి సో ఇది ఎముకలు దంతాలకు సంబంధించినటువంటి డిసీజ్, దాన్ని ఫ్లోరోసిస్ అంటాము. సో తెలంగాణలో అత్యధికంగా ఫ్లోరిన్ నల్గొండ జిల్లా అని మనం చెప్పుకుంటాం. కాబట్టి సో ఫ్లోరిన్ ఐరన్ కాకుండా ఆన్సర్ ఏమవుతుంది అని అంటే సో అయోడిన్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది అని అన్నాడు. సరైన వాక్యం సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఎల్లో ఎంజైమ్ అని B3 విటామిన్ ను పేర్కొంటారు, H విటామిన్ అని బయోటిన్ ను పిలుస్తారు అని అన్నాడు. ఇది యాక్చువల్లీ ఎల్లో ఎంజైమ్ ఏంటిది అంటే B2 విటామిన్ ను ఎల్లో ఎంజైమ్ అంటాం. ఇక్కడ B3 అని ఇచ్చింది కాబట్టి సో ఏమవుతుంది, ఎల్లో ఎంజైమ్ ను B2 విటామిన్ అనే పేరుతో పిలుస్తాము. దీన్ని రైబోఫ్లేవిన్ అనే పేరుతో పిలుస్తాము. యాంటీ గ్లాసైటిస్ అనే విటామిన్ అని B2 ను పిలుస్తాము. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది.
దెన్ హెచ్ విటామిన్ ను బయోటిన్ అని పిలుస్తారు, రైట్. సో హెచ్ విటామిన్ ఈ B7 విటామిన్ కాబట్టి సో ఈ B7 నే బయోటిన్ అంటారు. సో దీన్ని హెచ్ విటామిన్ అనే పేరుతో పిలుస్తారు. దీని లోపం వల్ల ఏం జరుగుతుందంటే నాడీ మండల రుగ్మతలు జరుగుతాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. కాబట్టి ఏబి సరైనవి అంటే కాదు, ఏ మాత్రమే సరైనదంటే ఏ రాంగ్ అవుతుంది. కాబట్టి సో బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.